మా యొక్క మనవరాల విషయంలో ఉదయకాలం అంతా కూడా మరి మేము హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడే అసలు తనని హాస్పిటల్లో అక్కడ వదిలేసి నేను ఎట్లయినా సరే దేవుని సన్నిధిలో నేను నిలబడాలి, ఈ యొక్క ఆల్నైట్ ప్రేయర్లో నేను పాలు పంపులు పొందాలి, సాతాను ఎన్నో శోధనలకు గురి చేసినా నేను ఎక్కడా కూడా భయపడను, దేవుని సంఘంలో సన్నిధిలో నిలవాలని చెప్పి మీ మధ్యన ఉన్నానండి. మరి పాపకి 4 రోజుల నుంచి కూడా ఎంతో వామిటింగ్స్ మోషన్స్తో బాధపడుతూ ఉంది. మరి నిన్నటి దినకాలం మందు వైజాగ్ నుంచి వాళ్ళు వచ్చారు నైట్. మరి ఉదయకాలము 5 గంటలకి సడన్గా బాగా మోషన్స్ వామిటింగ్స్ 2 ఒక్కసారి అయిపోయినాయి. తను ఎంతో బలహీనత పడిపోయి ఏలాడిపోతుంది. 10 months బేబీ అండి. వెంటనే మాకు కంగారు వచ్చి ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. డాక్టర్ చెకప్ చేసి పాప బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది, మీరు అడ్మిట్ చేయండి అమ్మా అని చెప్పి అన్నారు. వెంటనే అడ్మిట్ చేసాము. చేసి సెలైన్ పెట్టడం జరిగింది. ఆ చిన్న పాప సెలైన్ పెట్టించుకోవటానికి చాలా ఇబ్బంది పెట్టిందండి. కానీ దేవుని మహాకృప, మరి వెంటనే మేము దైవజనులకి ఫోన్ చేసి ఇట్లా జరిగింది బ్రదర్ ప్రార్థన చేయండి అన్నప్పుడు మరి సేవకులు ఎంతో మమ్మల్ని బలపరిచారు, బిడ్డ నిమిత్తము ప్రార్థన చేశారు. వెంటనే ఆ యొక్క ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్స్ ఇచ్చారో వామిటింగ్స్ అంతా కూడా కట్టుబడినాయండి. చక్కగా బిడ్డ యాక్టివ్గా నవ్వుతూ మరి ఆ క్యాన్లా ఉంచుకొని కూడా తను నవ్వుతూ ఉందండి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి దేవాతి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి మొదటిగా క్రైస్ట్ టెంపుల్కి వచ్చినప్పుడు నేను ఆత్మీయంగా ఎక్కడ ఎదగాలి అని చెప్పి అనుకున్నప్పుడు మరి ఆల్నైట్ ప్రేయర్ ద్వారానే కానీ, ఆరాధనల ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ మరి ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటూ మరి నా మట్టుకే నేను కాదు కానీ అనేకులకి దీవెనకరంగా, అనేకులకి ప్రార్థన చేసే ప్రార్థనా యోధురాలిగా మరి దేవుడు నిలవబెట్టాడు. మరి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ పోగొట్టుకోకుండా దేవుడు కృప చూపించారు. నా మొదట కార్యము నా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచారండి దేవాతి దేవుడు. మరి రెండవదిగా మరి ఆర్థిక ఇబ్బందులతో మేము ఉన్నప్పుడు మా యొక్క ఆస్తి విషయంలో కూడా మరి దేవుడు ఎన్నో మేలులు చేశారండి. మాకు ఆస్తి రాదు అన్నప్పుడు మరి దైవజనులు ఒకటే చెప్పారు, అమ్మ భయపడకండి, దేవుడు మీ యొక్క ఆస్తిని మీకు అప్పగిస్తారు, న్యాయకర్త అయిన దేవుడు న్యాయం చేస్తాడు, న్యాయంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన పక్షాన్ని న్యాయం చేస్తాడని దైవజనుడు నన్ను ఎంతో బలపరిచారు. వెంటనే ఆ కార్యము అది అసాధ్యం అనుకున్నది దేవాతి దేవుడు సాధ్యపరిచారండి. మా ఆస్తిని మాకు దయచేశాడు దేవుడు. మరి గృహం విషయంలో కూడా మేము ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కొనుక్కుందాం అనుకున్నాం. కానీ దేవుడు ఆ యొక్క కాదండి, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేస్తాడన్నట్లుగా మరి మెయిన్ తాడేపల్లి ప్రాంతంలో మరి 3 bedroom ఫ్లాట్ని దేవాతి దేవుడు మాకు దయచేశాడండి. మరి ఎన్ని మేలులో మేము పొందుకున్నామో అదేవిధంగా మా పాప వివాహ విషయంలో కూడా మేమైతే ఆ వివాహం ఎలా చేయాలి అనుకున్నప్పుడు మరి దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవాతి దేవుని యొక్క మహాకృప మా యొక్క సొంత వారిలో నుంచే పాపకి వివాహాన్ని సమకూర్చారండి. మరి యొక్క మా బాబాయ్ కుమారుణ్ణే మరి మా పాపకి ఇవ్వటం జరిగింది. ఆ వివాహం కూడా ఎంత ఘనంగా జరిగిందంటే అనేకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతగా చేస్తామని అనుకోలేదు. కానీ వచ్చిన నా బంధువులందరూ కూడా వీరు ఇంకా మతం పుచ్చుకున్నారు, వీరు ఏదో రీతిగా చేసేస్తారులే అనుకున్నారు. కానీ వారే ఆశ్చర్యపడే రీతిగా దేవాతి దేవుడు ఆ వివాహాన్ని జరిగించారు. దైవజనులు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, పాల్ గారు ఒక ఆధ్వర్యంలో ఆ వివాహం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరూ కూడా చక్కగా వాక్యాన్ని వింటూ మరి వారు ఎంతో మరి దైవజనుల కుటుంబం అంటే చాలా సంతోషిస్తారండి. వారి వాక్యం అన్న, వారి కుటుంబం అన్న మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి, దేవుని సన్నిధికి రావాలి. మరి మా పాప వివాహ విషయంలో మరి దేవాతి దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. మరి ఆ పాపకి వెంటనే మరి దేవుడు ఆశీర్వదించి ఒక చిన్న బహుమానాన్ని కూడా అనుగ్రహించారు. మరి ఒక్కొక్క కార్యము జరుగుతూ వచ్చింది. నా సమస్యలను బట్టి నేను దేవుని సన్నిధికి వచ్చాను. మరణ పంచుల వరకు కూడా వెళ్ళిపోయిన నన్ను బ్రతికించాడండి. మరి ఎప్పుడైతే బ్రతికించాడో ఆ రోజే నేను తీర్మానం తీసుకున్నాను, అయ్యా నువ్వు అందరి దేవుళ్ళ కాదయ్యా, నువ్వు ఒక మరణాన్ని తప్పించే దేవుడు అని చెప్పి నేను విన్నాను. నా మరణాన్ని తప్పిస్తే నీకు ఒక సజీవ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా, ఎక్కడైనా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, నీవు నా జీవితంలో చేసిన కార్యాల్ని ఒక సువార్తగా నేను ప్రకటిస్తానయ్యా అని దేవునికి తీర్మానం చేసుకున్నానండి. అందుకే ఆ తీర్మానం నుంచి వైతొలగకూడదు, నా తొలిటి దినాలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి దినము కూడా నా సాక్ష్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. నా మరణాన్ని తప్పించిన దేవునికి నేను సజీవ
సాక్షిగా నేను నిలబడతానని చెప్పి మరి దేవుని సన్నిధికి రావటం జరిగింది. నా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి తెలుసుకున్నాము. మరి ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో ప్రతిదీ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా దేవాతి దేవుడు నా కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడండి. ఎక్కడ ఏ దిగులు విచారము లేకుండా దేవుడు కృప చూపించారు.